హలో తెలుగు పీపుల్, ఈరోజు మంచి డిజర్ట్తో మీ ముందుకు వచ్చేసాను. చాలామంది ఇష్టపడే రెస్టారెంట్ స్టైల్ ఆప్రికాట్ డిలైట్ని ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అండ్ ఆప్రికాటే కాదు, ఆప్రికాట్ సీడ్స్ కూడా హెల్త్కు చాలా మంచిది. ఆ హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఆప్రికాట్స్ని 3 hours వాటర్లో నానబెట్టేసి సీడ్స్ని సపరేట్ చేయండి. అండ్ 3 apricotsని తీసి పక్కన పెట్టేయండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఆప్రికాట్స్ని వేసి కొంచెం వాటర్ అండ్ 3 spoons షుగర్ని యాడ్ చేసి సిమ్లో పెట్టండి. 5 to 10 minutes మగ్గనిస్తే సరిపోతుంది. మామూలుగా సీడ్లెస్ ఆప్రికాట్స్ కూడా దొరుకుతాయి, బట్ నేను ఇక్కడ మామూలుగా యూస్ చేస్తున్నాను. చూసారా ఎలా మగ్గుతున్నాయో? సో ఈ ఆప్రికాట్స్ని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ వీటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. ఒక బౌల్లో 1/4 cup మిల్క్ని వేడి చేయాలి. అందులో 3 spoons షుగర్ని యాడ్ చేయాలి. మనం ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ని ఒక బౌల్లో తీసుకొని 2 spoons కస్టర్డ్ పౌడర్ని వేసి అందులో కొన్ని మిల్క్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న మిశ్రమాన్ని పాలల్లో వేసి కాగనివ్వాలి. లాస్ట్లో విస్కర్తో లైట్గా బీట్ చేయాలి. ఈ ఆప్రికాట్కి ఫ్రెష్ క్రీమ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అందుకు మనం ఒక బౌల్లో అమూల్ ఫ్రెష్ క్రీమ్ని తీసుకొని 2 spoons షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ని పౌడర్ చేసి వేస్తేనే ఫ్రెష్ క్రీమ్లో బాగా కలుస్తుంది. ఈ ఫ్రెష్ క్రీమ్ని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు మనం డిలైట్స్ కోసం వెనిలా బ్రెడ్ని వాడతారు. ఇక్కడ నేను మిల్క్ బ్రెడ్ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం బ్రెడ్ని తీసుకొని వాటి ఎడ్జెస్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా బ్రెడ్ స్లైసెస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్ని తీసుకొని అందులో ఫస్ట్ ఆప్రికాట్ ప్యూరీని స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసిన ఆప్రికాట్ ప్యూరీపై కట్ చేసిన బ్రెడ్ స్లైసెస్ని పరుచుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రెష్ క్రీమ్ని ఈ బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకుందాం. ఈ డిలైట్స్లో ఫ్రెష్ క్రీమ్ ఫ్లేవరే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ ఫ్రెష్ క్రీమ్ లేయర్ పైన మనం ఆప్రికాట్ ప్యూరీని వేసుకోవాలి. దీని తర్వాత మళ్ళీ కస్టర్డ్ మిల్క్ని వేసుకోవాలి. నేను ఇక్కడ కస్టర్డ్ మిల్క్ని ఎక్కువగా యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఈ మిల్క్తో బ్రెడ్ మెత్తబడుతుంది. తర్వాత మరో లేయర్ ఆప్రికాట్ ప్యూరీని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆప్రికాట్ ప్యూరీని మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ స్ప్రెడ్ చేసుకున్న బ్రెడ్పై మనం మరో లేయర్గా ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేయాలి. కావాలంటే మీరు మరో లేయర్ని కూడా వేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ మనం కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఈ డిలైట్ తింటుంటే ఈ 3 ఫ్లేవర్స్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం ఈ డిలైట్ పైన డ్రై ఫ్రూట్స్ని క్రష్ చేసి వేసుకోవాలి. నేను ఆల్మండ్ని క్రష్ చేసి వేసుకుంటున్నాను. మనం ఫస్ట్లో 3 apricotsని తీసి పక్కన పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు ఆ apricotsని చిన్నగా కట్ చేసి పైన గార్నిష్లా వేసుకుందాం. తర్వాత అక్కడక్కడ ఆప్రికాట్ ప్యూరీని కూడా వేసుకుందాం. తింటుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 2 hours పెడితే సరిపోతుంది. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, ఆప్రికాట్ సీడ్స్ కూడా హెల్త్కి చాలా మంచిదని. ఇవి బ్రేక్ చేస్తే చిన్న సైజ్ ఆల్మండ్ లాగే కనిపిస్తున్నాయి. వీటి వల్ల క్యాన్సర్ నివారణ, బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నవారికి ఇవి తినడం వల్ల చాలా హెల్ప్ అవుతుందంట. వీటిని డైరెక్ట్గా కాకుండా వాటర్లో 30 minutes ఉడికించిన తర్వాత డైలీ 4 to 5 తింటే సరిపోతుంది. నెక్స్ట్ మనం ఆప్రికాట్ డిలైట్కి వెళ్ళిపోదామా? ఫ్రిడ్జ్ నుండి బయటికి తీస్తే మనకు నచ్చే ఆప్రికాట్ డిలైట్ రెడీ. ఇది చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో. చాలా చాలా బాగుంటుంది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. సో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్.